మీద షర్మిలమ్మ పాదయాత్ర ఈరాంగా ఊరూరు కదిలింది ఉరుకుల్ల మీద షర్మిలమ్మ పాదయాత్ర ఈరాంగా మిట్ట మధ్యాహ్నపు ఎర్ర టెండల్లో కక్షగట్టిన సూడి గుండాల దాడి అచ్చము రాజన్న పలకరింపోలే అచ్చము రాజన్న పలకరింపోలే వచ్చింది పల్లెకు వానసినుకోలే ఊరూరు కదిలింది ఉరుకుల్ల మీద షర్మిలమ్మ పాదయాత్ర ఈరాంగా మిట్ట మధ్యాహ్నపు ఎర్ర టెండల్లో కక్షగట్టిన సూడి గుండాల రాజీ రాజన్న 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 నీ మేలెక్క మరిచేను రాజన్న 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 నీ రుణమెక్క తీర్చాలే రాజన్న 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 నీ మేలెక్క మరిచేను రాజన్న 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 నీ రుణమెక్క తీర్చాలే రాజన్న చెట్టు చేను సేమ పులకరించింది చెల్లెమోము చూసి కల్లే మురిసింది రాజన్న చిరునవ్వు జగనన్న ఓదార్పు మన తల్లి విజయమ్మ కంటి పాప మెరుపు కలబోతాల తాను కదలి వచ్చిందో షర్మిల పాదయాత్ర మరో ప్రజా ప్రస్థానం మహబూబ్ నగర్ జిల్లాలోని పుల్లూరు క్రాస్ రోడ్ కు చేరుకుంది. ప్రజా స్పందన చూస్తున్న పెద్ద ఎత్తున జనం షర్మిలకు స్వాగతం పలికేందుకు ఉదయం నుంచి కూడా వేచి ఉన్నారు. ఆ రోడ్లన్నీ కూడా జన ప్రభంజనంతో నిండిపోయిన పరిస్థితి ప్రస్తుతం మనకు విజువల్స్ లో కనిపిస్తుంది. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ వైవి రెడ్డి అందిస్తారు. వైవి రెడ్డి, తెలంగాణలోకి ప్రవేశించింది మహబూబ్ నగర్ జిల్లాలో పెద్ద ఎత్తున ప్రజలు షర్మిలకు స్వాగతం పలుకుతున్న పరిస్థితి మనం చూసాం. ఏ విధంగా ఉండబోతుంది? ప్రజాస్పందన ఏ విధంగా ఉంది? ప్రజాస్పందన గురించి మనం రాజు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు విజువల్స్ చూస్తుంటేనే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. తెలంగాణ నేతలు చెప్పినట్లుగా 1,00,000 మంది పైగా ప్రజలతోనే మేము స్వాగతం పలుకుతాం అన్నట్టుగానే తెలంగాణ ప్రజలు షర్మిలకు ఘన స్వాగతం పలుకుతున్న దృశ్యాలను మనం టీవీలో చూస్తూ ఉండవచ్చు. ఒక మహబూబ్ నగర్ జిల్లాల నుంచి కాకుండా తెలంగాణ ప్రాంతంలోని 10 జిల్లాల నుంచి కూడా లక్షల పైగా ప్రజలు తరలి వచ్చిన దృశ్యాన్ని మనం చూడవచ్చు. తుంగభద్ర బ్రిడ్జి పరిసర ప్రాంతాలు జనసంద్రమై కర్నూలు, అనంతపురం జిల్లా పరిసర ప్రాంతాలు, కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లా సరిహద్దు ప్రాంతాలు జనసంద్రమైన దృశ్యాలను మనం ఇప్పుడు స్పష్టంగా చూడవచ్చు. లక్షలాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు అయితేనేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండాలు పట్టుకొని షర్మిలకు ఘనస్వాగతం పలుకుతున్న దృశ్యాలను మనం స్పష్టంగా ఇప్పుడు మనం టీవీలో చూస్తున్నాము. మహబూబ్ నగర్ జిల్లాలో దాదాపు 15 రోజుల పాటు పాదయాత్ర జరగనుంది. ఈ 225 కిలోమీటర్లు దాదాపుగా 225 కిలోమీటర్లను షర్మిల 8 నియోజకవర్గాల్లో పాదయాత్ర నిర్వహించడంతో పాటు కాంగ్రెస్, టీడీపీల కుమ్మక్కు నీచ రాజకీయాలను ప్రజలకి వివరించి చెప్పనున్నారు. అలానే ప్రజల సమస్యలు తెలుసుకోవడంతో పాటు ప్రజలకు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెడుతున్నటువంటి విషయాలను కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తారు. అక్టోబర్ 18న వైఎస్ఆర్ జిల్లా ఇడుగులపాయ నుంచి ప్రారంభమైన షర్మిల పాదయాత్ర దాదాపు 85 కిలోమీటర్లు వైఎస్ఆర్ జిల్లాలో, అలానే అనంతపురం జిల్లాలో దాదాపు 195 కిలోమీటర్లు 8 నియోజకవర్గాలను కవర్ చేసి 195 కిలోమీటర్లు అనంతపురం జిల్లాలో నడిచి, అలానే ఈ నవంబర్ 8వ తారీఖున కర్నూలు జిల్లాలోకి ప్రవేశించినటువంటి షర్మిల మరో ప్రజా ప్రస్థానం 8 నియోజకవర్గాల్లో 195 కిలోమీటర్లు నడిచి ఈ రోజున మహబూబ్ నగర్ జిల్లాలోకి అడుగుపెట్టిన దృశ్యాలను మనం చూస్తున్నాం. ఇంకా ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లాలో అదే పుల్లూరు క్రాస్ రోడ్ దగ్గర లైవ్ విజువల్స్ సాక్షి వివర్స్ చూడవచ్చు. రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో షర్మిల గారి పాదయాత్ర ఎన్ని రోజుల పాటు కొనసాగనుంది? మహబూబ్ నగర్ జిల్లాలో సీతారామరాజు దాదాపు 15 రోజుల పాటు 225 కిలోమీటర్ల మేర షర్మిల పాదయాత్ర నిర్వహించినారు. 8 నియోజకవర్గాలు ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రత్యేకమైన పాదయాత్రకు ఏర్పాట్లు కూడా చేసే సీతారామరాజు. ప్రధానంగా తెలంగాణ జిల్లాలో పాదయాత్ర కొనసాగబోతోంది, మహాప్రజా ప్రస్థానం కొనసాగబోతుంది. ఈ నేపథ్యంలో షర్మిల ప్రధానంగా తెలంగాణకు సంబంధించిన జిల్లాలో ఏ అంశాలను ప్రధానంగా ప్రస్తావించబోతున్నారు?
ముఖ్యంగా మహానేత వైఎస్ఆర్ జలయజ్ఞంలో భాగంగా తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి ప్రాణహిత చేవల లాంటి ప్రాజెక్ట్ ని ఇక్కడ చేపట్టారు. అంతేకాకుండా మన రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన జిల్లా మహబూబ్నగర్ జిల్లా. మొదటి నుంచి కూడా ఈ జిల్లా నుంచి అధిక వలసలు ఎక్కువగా ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నప్పుడు ఈ జిల్లాను దత్తతగా తీసుకున్నానన్నప్పుడు ప్రకటించినప్పటికి కూడా దత్తతగా తీసుకున్నప్పటికీ కూడా ఏ మాత్రం అభివృద్ధి దిశగా నడపలేదు. కానీ వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ జిల్లాలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు జలయజ్ఞానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇక్కడ వైఎస్ఆర్ అనేక ఎత్తిపోతల పథకాలను ఇక్కడ చేపట్టారు. వాటిని వైఎస్ఆర్ చేపట్టినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మహబూబ్నగర్ జిల్లాలో జలయజ్ఞానికి వైఎస్ఆర్ ఇచ్చినటువంటి ప్రాధాన్యతను షర్మిల ప్రముఖంగా ఈ జిల్లా ప్రజలకు వివరించనున్నారు సీతారామరాజు. అంతేకాకుండా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు యొక్క విశిష్టతను కూడా తెలంగాణ ప్రాంతంలోనే తెలంగాణ ప్రాంత ప్రజలకు షర్మిల చెప్పనున్నారు. వైవి, ఇప్పటి వరకు ఇడుపులపాయలో మరో ప్రజా ప్రస్థానం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు షర్మిల ఎన్ని కిలోమీటర్లు నడిచారు? అక్టోబర్ 18న ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ దగ్గర నుంచి ప్రారంభమైన షర్మిల పాదయాత్ర ఇప్పటి వరకు దాదాపుగా 466 కిలోమీటర్లు పైగా కొనసాగుతుంది సీతారామరాజు. తెలంగాణ ప్రాంతంలోనే షర్మిల పాదయాత్ర నెల రోజులు పైగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, జిహెచ్ఎంసీ, మెదక్, వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో షర్మిల ప్రముఖంగా పాదయాత్ర సాగించనున్నారు. ఈ పాదయాత్రలో ఆమె తెలుగుదేశం పార్టీ హయాంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని, అలానే వైఎస్ఆర్ మరణాంతరం తెలంగాణ ప్రాంతంలోని జలయజ్ఞం ప్రాజెక్టులు ఏ విధంగా నిర్లక్ష్యానికి గురి చేయబడ్డాయి, వీటన్నిటిని కూడా షర్మిల ప్రముఖంగా ప్రస్తావించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. వైవి, తెలంగాణ జిల్లాలో వైఎస్ షర్మిల చేపడుతున్న పాదయాత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఎలాంటి ఉత్సాహం నింపనుంది? ఖచ్చితంగా ఇప్పుడిప్పుడే ఓకే రైట్, థ్యాంక్ యూ.